ఇప్పుడు ముఖ్యంగా మనం ఇందులో గమనించాల్సింది ఏంటంటే మనం ఆ ఫస్ట్ కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అందరూ చూసాము. యాక్చువల్లీ అయిపోయిన తర్వాత అయిపోయింది అని కంప్లీట్ గా అందరూ దాని గురించి మర్చిపోయి ఉన్నారు. కానీ అక్కడక్కడ చూసుకుంటే మనం WHO డాష్ బోర్డ్ అని ఉంటాం, అందులో ఎక్కడో చోట అది నమోదు అవుతానే ఉంది. అంటే కంప్లీట్ గా అసలు 0 కేసెస్ రాలేదు. అంటే ఇది యాక్చువల్లీ ఇన్ఫ్లుయెంజాకి ఓ సంబంధం వైరస్ కాబట్టి కంప్లీట్ గా 0 అసలు ఆ ప్రపంచంలో లేను అనే పరిస్థితి అయితే లేదు. మళ్ళీ మధ్య అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా కన్నా సింగపూర్ లోను దుబాయ్ లోను కూడా కొన్ని కేసులు నమోదైనా చెప్పారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మేజర్ గా ఎండాకాలంలో మనకి పడిశాల దగ్గులు రావు యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద. ఈసారి ఎండాకాలంలో మంచి ఎండల్లో కూడా పడిశాల దగ్గులతో చాలా మంది జనాలు ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అయితే మనం టెస్టింగ్ లేదనమాట. అంటే మామూలుగా ఇప్పుడు మనం అందరం అలా అలవాటు పడిపోయినట్టు కరోనాకి పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి టెస్టింగ్ లేదు కాబట్టి మనం పట్టుకోలేదు. అయితే ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది దాంట్లో ఏంటంటే కొద్దిగా మనకి ఎప్పుడైనా సడన్ గా సీరియస్ అయిపోవటం, పేషెంట్ పరిస్థితికి వచ్చి అంటే మనకి ఊపిరితిత్తులు నిమిచి ఏఆర్టీఎస్ అంటారు, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, ఇట్లాంటివి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మనకి అన్ని మా దగ్గర కొన్ని ఇక డిఫరెన్షియల్ డయాగ్నోస్ ఉంటాయి. ఇది ఉండొచ్చు అందులో టెస్టింగ్ లో తేలి ఉంటుంది. బట్ ఓవరాల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇదేదో మన కొత్త వేరియంట్ అంటే మనం ఒమిక్రాన్ నుంచి వచ్చిన వేరియంట్ సుమారుగా. అంటే లాస్ట్ ఏదైతే ఉందో మేజర్ బ్రేక్ ఒమిక్రాన్. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే మోర్టాలిటీ కన్నా అంటే ఎక్కువ మరణాల కన్నా ఇన్ఫెక్టివిటీ రేట్ అంటాం. అంటే ఎక్కువ ఒకరి నుంచి ఒకరికి వ్యాక్సిన్ చెందే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇన్ఫెక్టివిటీ రేట్ పెరుగుతుంది కానీ దానికి అంత ఇన్ఫెక్టివిటీలో కూడా మరణాల సంఖ్య బాగా తక్కువ ఉంది. ఒమిక్రాన్ లో కూడా మనం చూసాం. అసలు థర్డ్ వేవ్ అయితే అసలు వేవ్ ఫుల్ గా ఉన్నప్పుడు కూడా అందరూ ఎవరు పట్టించుకోవాలి, అందరూ దిగేశారు.